హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శాంతిని. నిన్న హనుమాన్ జయంతి కదండి, కొంచెం పని ఎక్కువ ఉండడం వల్ల అసలు ఆ వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. హనుమాన్ జయంతి గురించి చెప్పాలంటే, హనుమాన్ జయంతి అనేది ప్రతి సంవత్సరం మనకి 2 సార్లు వస్తుంది కదండి. నార్మల్గా అయితే మంగళ శనివారాల్లో హనుమంతుని మనం పూజిస్తాం. సీతాదేవిని రావణుడు ఎత్తుకెళ్ళినప్పుడు రామునితో కలిసి హనుమంతుడు వెతకడం మొదలు పెడతాడు. హనుమంతుడు లంకలో సీతాదేవిని కనుక్కుంటాడు. ఆ రోజు చైత్రమాసం చిట్ట నక్షత్ర పౌర్ణమి. ఆ రోజు హనుమంతుడు అశోక నగరాన్ని నాశనం చేయడంతో పాటు లంకని కూడా తగలబెడతాడు. ఆ రోజు హనుమంతుడు విజయంగా చెప్పుకొని హనుమాన్ జయంతిని మనం జరుపుకుంటాం. ఇది ప్రతి ఏటా ఏప్రిల్లో వస్తుంది. కానీ అసలైన హనుమాన్ జయంతి వైశాఖ మాసం శుక్ల దశమిన జరుపుకోవాలి. ఇది మే చివరిన వస్తుంది. అంటే ఈ మంత్లో ఇప్పుడు మనం జరుపుకున్నామే, ఈ నిన్న చేసుకునే హనుమాన్ జయంతిని మనం నిజమైన హనుమాన్ జయంతిగా మనం చేసుకోవాలి. ఇప్పుడైతే మేము గుడికి వెళ్తున్నామండి. పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాను. ఇంట్లో ఉదయం లేచి పనులన్నీ చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకొని గుడికి బయలుదేరుతున్నాను. ఇప్పుడైతే టైం 8:30 అయింది. నిన్న అప్లోడ్ చేయాల్సిన వీడియో అండి, చాలా పని ఉండడం వల్ల అసలు చేయలేకపోయాను. ఇంకా గుడికి అయితే వెళ్తున్నామంటే స్టెప్స్ ఎక్కువ ఉంటాయి కదా, చూడండి పిల్లలు ఎంత చక్కగా దిగుతున్నారు. ఇంకా ఒకరి ఒకరు పట్టుకొని కూడా దిగుతారు. మనిషి అయితే స్లో అయిపోయింది పాపం. అమ్మను కూడా రమ్మని చెప్పాను, కాకపోతే మోకాల నొప్పుల వల్ల ఇంకా మళ్ళీ అన్ని మెట్లు ఎక్కి దిగాలంటే కష్టం కదా అని ఇంకా రానని చెప్పిందండి. ఇంట్లోనే దండం పెట్టేసుకుంది. మేమైతే గుడికి వెళ్ళాము. పిల్లలు చూడండి ఎంత చక్కగా ప్రదక్షిణలు చేస్తున్నారు. 3 times, నేను 3 times చేస్తే వాళ్ళు 5 times చేశారండి. నేను ఇంకా అలా చూస్తూ ఉన్నాను, ఇంకెందుకని ఇంకా తిరుగుతూనే ఉన్నారు. ఇంకా పంతులు గారు ఇంకా పిలిచేసరికి ఇంకా అప్పుడు వచ్చారు, అప్పుడు దాకా రాలేదు. తిరుగుతూనే ఉన్నారు, జై హనుమాన్ జై హనుమాన్ అనుకొని. గుడి అయితే కొంచెం జనాలు వస్తూ ఉన్నారండి, అంటే హనుమాన్ జయంతి కదా. పంతులు గారు అయితే పూజ చేస్తున్నారు. పూజ అయిపోయాకైతే ప్రసాదం దగ్గరికి వెళ్తే పులిహోర అయిపోయింది, ఒక్క కప్పే ఉంది. అది కూడా మొత్తం గిన్నెలో తీసి ఇచ్చాడు హన్షుకి. ఇంకా మోక్ష ఏమో చూస్తుంది, నాకు లేదని. కొన్ని ఒక్క ముద్దైనా పెట్టవే పాపం, ప్రసాదం కదా కొంచెమైనా పెట్టంటే అస్సలు పెట్టలేదు. మమ్మల్ని చూసుకుంటేనే అలా తినేసింది. చూడండి ఎలా తింటుందో. మనం ఇంట్లో చేసుకునే పులిహోర కంటే ఏదైనా గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇచ్చే ప్రసాదం ఎంత టేస్టీగా ఉంటుందంటే, ఇంకా అది ప్రసాదం అంటే ప్రసాదమే. అది మనం ఇంట్లో ఎంత చేసినా ఆ టేస్ట్ మనకి రాదు, సెట్ అవ్వదు. ప్రసాదం అంటే ఇంకా చాలా బాగుంటుందండి పులిహోర, గుళ్ళో పులిహోర ప్రసాదం. ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఏమైనా తప్పులుంటే కొంచెం సజెస్ట్ చేయండి. కొంచెం కొత్త కదండి, కొంచెం భయంగా టెన్షన్గా ఉంటుంది. అసలు ఏం మాట్లాడాలి, ఎలా ఆడియన్స్కి ఎలా రీచ్ అయ్యేటట్టు మాట్లాడాలి అనేది కొంచెం తడబడుతున్నాను. ఎవరు ఏమనుకోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.